తల్లి మీద ఒట్టేసి కూడా తాగిన వాడితో ఇంకేంటమ్మా నీకు మాటలు? వాడికి ఆకలేస్తే నీకెందుకు, చస్తే నీకెందుకు? అన్నా, ఏంటన్నా ఆ మాటలు? ఆశీర్వదించాల్సిన నోటితో శపిస్తుండావా? నేనన్న మాటలే వినిపిస్తున్నాయి కానీ వాడు చేసిన చేష్టలు కనిపించట్లేదా నీకు? వాడి జీవితంలో వాడు ఏ ఒక్క మంచి పనైనా చేశాడా? చెప్పు, ఒక్కటి చెప్పు. తల్లి చావుకి కారణమయ్యాడు, తాగి తందనాలాడాడు, వీధిలో గొడవలు చేశాడు, ఇంటి మీదకి గొడవలు తీసుకొచ్చాడు. ఆ రోజు అర్ధరాత్రి ఆ దుండగులు మన ఇంటి మీద పడి మనల్ని చంపాలని చూడడానికి కారణం ఎవరు? వీడి కాదా? చివరికి ఈ అమ్మాయి మెళ్ళో తాళి కూడా తనకిష్టం లేకుండా కట్టాడు కదమ్మా వీడు. ఇన్ని తప్పులు చేసినా కూడా క్షమించాను. కానీ నా భార్య మీద ఒట్టేసి తాగనని చెప్పి మళ్ళీ తాగాడు. అప్పుడు చంపింది చాలక మళ్ళీ మాట తప్పి నా భార్యని చంపాడు. ఇంకా వీడి మీదేంటమ్మా మనకి జాలి? అన్నపూర్ణ, నీకోసం వీడు చేసిన ఎన్నో తప్పులు క్షమించాను. ఇంకా వీడిని నువ్వు సమర్థించాలని చూస్తే మాత్రం నువ్వు నా చెల్లివని కూడా మర్చిపోవాల్సి వస్తుంది. నిజంగా నీకు వీడే కావాలి, వీడితో ఉండాలనిపిస్తే ఇప్పుడే వెళ్ళిపో. ద్వేషాలు మిగిలినవి, విడువని రాగాలు విడిచినవి. నిజంగా నా ఆకలి కోసం మా అత్త అన్నం తీసుకొచ్చుండది. రే అబ్బోడా, తినరా, తీసుకెళ్ళి తినరా. వద్దులేత, నీ మీద ఎప్పుడైతే చెయ్యెత్తినాడో అప్పుడే నా ఆకలి చచ్చిపోయి ఉన్నది. మీరంతా కోపడ్డానికి మా అత్త ఏం తప్పు చేసుండది. అయినా కానీ ప్రాణంగా ప్రేమించిన చెల్లి మీద చెయ్యెత్తే పరిస్థితికి వచ్చినారంటే నాకే మీరు కొత్తగా కనిపిస్తా ఉంటారు. చెల్లెల మీద చెయ్యెత్తే పరిస్థితి వచ్చిందంటే కారణం నువ్వురా, నువ్వు చేసిన పనికే. నువ్వనేవాడివి కంటి ముందు కనిపించకుండా ఉంటే ఈ 2 రోజులు ప్రశాంతంగా ఉన్నాం. వెళ్ళిపోయావు, నీ దారి నువ్వు చూసుకున్నావు అంటే మళ్ళీ వచ్చి ఇంటి ముందు చేరావు. మావయ్య గారు, నిజానికి మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో మీకు నాకేడా ఏ దిక్కు లేదు. అందుకే ఈడికొచ్చి గుడిసేసుకున్నాను. ఇప్పుడు మీకు ఇబ్బంది ఏంది? మా అత్త వచ్చి నాతో మాట్లాడకూడదు, మా అత్త వచ్చి నాకేం చేయకూడదు, అంతే కదా? సరే, నా వల్ల మీరు బాధపడాల్సిన పని లేదు, మా అత్త దెబ్బలు తినాల్సిన పని లేదు. ఈ పొద్దు నుంచే మా అత్త నాతో మాట్లాడడం కాదు, నేనే మా అత్తతో మాట్లాడడం మానేస్తున్నాను.
మీద మీకుండే కోపానికి మా అత్త బలి కావడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్తా ఉన్నాను, ఈ పొద్దు నుంచి మా అత్తతో నేను మాట్లాడను. మా అత్త నాతో మాట్లాడాలని చూసినా నేనే మాట్లాడను. ఇది చాలు కదా మీకు? ఆవిడ నన్ను చూడకూడదు, నాతో మాట్లాడకూడదు అన్నప్పుడు ఆవిడ అత్తేంది, నేను అల్లుడేంది? తీసుకుపోండి మీ చెల్లెల్ని, తీసుకుపోండి మీ చెల్లెల్ని, తీసుకుపోండి మీ చెల్లెల్ని, తీసుకుపోండి మీ చెల్లెల్ని. ఇదిగో ఇలాంటి పరిస్థితి వస్తుందని వద్దు వద్దు అని చెప్పాను. విన్నావా విజయ? చూడిప్పుడేం జరుగుతుందో. మేమిక్కడి నుంచి వెళ్ళిపోవడం నీకు సంతోషం కావచ్చు. మేమిక్కడ ఉండటం మా అవసరం. నిజంగా ఉండకూడదనుకుంటే గడప దాటి వెళ్ళిపోయిన వాళ్ళం మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఏంటే మీ అవసరం? అసలు నీకేం అవసరం? నువ్వు మాట్లాడకుండా ఉంటే తన దారి తను చూసుకుంటాడు. ఇంటి ముందుండి మావయ్య గారిని, పిన్ని గారిని, ఇలా ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెడుతూ ఉంటే ఏం చేయాలి? మావయ్య గారిని ప్రశాంతంగా ఉండనివరా? మాట ఇవ్వడం తప్పడం నీకు అలవాటే, కానీ నా భార్య విషయంలో మాత్రం మాట తప్పావు. అదేవిధంగా నా చెల్లి విషయంలో కూడా మాట తప్పావంటే మర్యాదగా ఉండదు. ఇంకా ఏంటమ్మా వీడితో మాటలు? పదం లోపలికి. ఇంకే పని అక్కడ, లోపలికి రండి. క్షమించండి పిన్ని, చిరంజీవిని బయటకు పంపించాలని ఇప్పుడు చూసినా మీరేదో విధంగా జోక్యం చేసుకుంటూనే ఉన్నారు. మావయ్య గారి చేతుల మీదుగా వాడిని బయటికి గింటించాలన్న నా కోపానికి ఇలా మిమ్మల్ని కూడా బాధ పెట్టాల్సి వస్తుంది.